భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమి ఐక్యతను మరింత బలోపేతం చేస్తాము అంటూ ఉన్నారు ఇండియా కూటమి నేతలు. ఇండియా కూటమి కీలక సమావేశం ముగిసింది. సార్, ఈ ఇండియా కూటమి పార్టీల సమావేశం అవుట్కమ్ ఏంటి, అసలు ఏం సాధించినట్లు? అంటే ఈ మధ్య కాలంలో వార్తలు వచ్చాయి కదా సార్, డివైడ్ అవుతోంది అని చెప్పేసి ఇండియా కూటమి. సో డివైడెడ్ గా ఉందా, యునైటెడ్ గా ఉందా? అంటే డివైడెడ్ గా ఉన్న సమయంలో యునైటెడ్ గా మీటింగ్ పెట్టుకున్నారు. డివైడెడ్ గా ఉన్న సమయం వాస్తవం. ఎందుకంటే మీకు తమిళనాడులో పరిణామాలు మనకు తెలుసు. డిఎంకే నుంచి కాంగ్రెస్ దూరమై టీవీకేకి మద్దతు ఇచ్చడంతో డిఎంకే ఆల్రెడీ ఇండియా కూటమి సమావేశాలు బైకాట్ చేస్తోంది. కానీ ఇండియా కూటమి తీసుకున్న పొలిటికల్ స్టాండే డిఎంకే తీసుకుంటోంది, కానీ ఆ విడిగా తీసుకుంటుంది. ఇండియా కూటమిలో భాగంగా తీసుకోవడం లేదు. అందువల్ల అది తమిళనాడులో ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ లో వచ్చిన మార్పు కారణం. ఒకప్పుడు డిఎంకే ప్రధాన ప్రత్యర్థి బీజేపీ నాయకత్వంలోని ఏడీఎంకేతో కూడిన ఎన్డీఏ. ఇప్పుడు డిఎంకే ప్రధాన ప్రత్యర్థి ఎన్డీఏ కాదు, టీవీకే. సో అందువల్ల మారిన ప్రాంతీయ రాజకీయ పరిస్థితుల వల్ల డిఎంకే మీకు దూరం ఉంది. ఇక మీకు రెండవ పరిణామము ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ ఎన్నికలతో స్టార్ట్ అయింది ఇండియా కూటమితో దూరం కావడం. సో ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే తాము ఇండియా కూటమిలో లేమని ప్రకటించింది. ఫిబ్రవరి 2027లో పంజాబ్లో ఎన్నికలు ఉన్నాయి. అక్కడ ఆప్కు ప్రధాన పోటీ కాంగ్రెసే కనుక పంజాబ్ ఎన్నికలు అయ్యేంత వరకు ఇండియా కూటమిలో రాదు. పంజాబ్ ఎన్నికల తర్వాత అనివార్యంగా మళ్ళీ ఇండియా కూటమికి వస్తుంది, రాకుండా ఇక్కడ పోదు. సో ఇది రెండవ పరిణామం. మూడవ పరిణామం కేరళ ఎన్నికల వల్ల కాంగ్రెస్ కు లెఫ్ట్ కు మధ్య కూడా దూరం పెరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీని లెఫ్ట్ ను కాంగ్రెస్ మీ వల్లనే బీజేపీ పెరిగింది, బీజేపీతో మీరు రాజీ పడుతున్నారంటే మీరు రాజీ పడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. ఆఖరికి రాహుల్ గాంధీ ఎక్కడి దాకా పోయాడంటే కేరళలో కమ్యూనిస్టులను బీజేపీ బి టీం అన్నారు. ఇప్పుడు మన ఎలాగైతే బీఆర్ఎస్ అంటారో బీజేపీ బి టీం అని. కమ్యూనిస్టులు దేశంలో బలంగా ఉన్న చోట బీజేపీ లేదు, కమ్యూనిస్టులు వీక్ అయిన చోటనే బీజేపీ పెరిగింది ఎక్కడైనా మీరు. అదే భారతదేశం మొత్తం మీద చూడండి, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పెరిగిందే ఎట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ కాంగ్రెస్. అంటే కాంగ్రెస్ సమర్థవంతంగా ఎదుర్కోలేకపోవడం వల్ల కాంగ్రెస్ పెరిగింది. కమ్యూనిస్టులు బలంగా ఉన్న కేరళలో ఇప్పటికీ కూడా బీజేపీ ఎదుగుతలేదు కదా. ఖమ్మం, నల్గొండలో ఇప్పటికీ, తెలంగాణలో ఎంతో కొంత కమ్యూనిస్టులకు బేస్ ఉన్న చోట బీజేపీకి బేస్ లేదు. మీరు గమనించండి, కమ్యూనిస్టులు వీక్ ఉన్న ఉత్తర తెలంగాణలో, హైదరాబాద్ లో బీజేపీకి బేస్ ఉంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి అర్థం కావాల్సింది బీజేపీకి ఐడియాలజికల్ గా పొలిటికల్ గా లెఫ్ట్ ను మించిన శత్రువు ఇంకోటి లేరు, ప్రత్యర్థి ఇంకోటి లేరు. శత్రువు అవునా కాకపోయినా కానీ వాళ్ళను బీజేపీ బి టీం అని రాహుల్ గాంధీ కేరళ ఎన్నికల అవసరాల కొరకు మాట్లాడాడు. సహజంగానే కాంగ్రెస్ బలహీనతల వల్లనే బీజేపీ పెరుగుతుందని లెఫ్ట్ క్వశ్చన్ చేసింది. సో ఆ గ్యాప్ కూడా ఉంది. ఇదంతా డివైడెడ్ కు రియాలిటీ. కానీ ఇది ఏంటంటే హాఫ్ గ్లాస్ ఫుల్, హాఫ్ ఎంప్టీ. నువ్వు ఎటువైపు నుంచి చూస్తావన్నది. ఇక్కడికే చూసావనుకోండి, మీరు అన్నట్లు ఇండియా కూటమి డివైడెడ్ గా కనబడుతుంది. కానీ అదే సమయంలో 23 పార్టీలు హాజరయ్యాయి. మామూలు విషయం కాదు కదా. 23 పొలిటికల్ పార్టీస్ యునైట్ అయ్యాయి. అసలు ఇండియా కూటమి పక్షాలు ఈ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల తర్వాత అసలు కలిసి కూర్చుంటాయా లేదా అనే ప్రశ్న ఉన్న సమయంలో 23 పార్టీలు ఏకమై ఒక మీటింగ్ లో కలిసి క్లియర్ గా 5 నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి, సార్ ఈ ఎలక్టోరల్ ఫ్రాడ్, ఓట్ చోరీ పైన యునైటెడ్ గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళాలి అని. సార్ పైన దేశవ్యాప్తంగా ఐక్య రాజకీయ కార్యాచరణకు ఇండియా కూటమి డిసైడ్ అయింది. ఇది మొదటిది. రెండవది, కాక్రోచ్ల ఉద్యమం మొదలుపెట్టిన డిమాండ్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈ నీట్, సిబిఎస్ఈ ఈ పరీక్షా పేపర్ల లీక్ల నేపథ్యంలో విద్యామంత్రి రాజీనామా చేయాలని ఇటీవల జంతర్ మంతర్లో కాక్రోచ్ల ఉద్యమం చేసిన డిమాండ్ పైన పోరాడాలి సంయుక్తంగా నిర్ణయించుకున్నారు. అంటే రాజకీయ పార్టీల మధ్య ఐక్యతే కాదు, పౌర ఉద్యమాలతో కూడా అనుసంధానం చేసుకుని ప్రతిపక్షాలు పోరాడాలని నిర్ణయించాయి. మూడవది,
రెగ్యులర్ గా మీకు సమన్వయం చేసుకోవాలి పార్లమెంట్ లో నిర్ణయించారు. 4వది ఎకనామిక్ క్రైసిస్ పైన ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి. ధరలు పెరుగుతున్నాయి, ఫార్మ్ క్రైసిస్ ఉంది, రైతులకు ధరలు లేవు, ఫెర్టిలైజర్ ప్రైసెస్ పెరుగుతున్నాయి, ఆర్థిక సంక్షోభం, రూపాయి పతనం అవుతోంది. దీనిపైన ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి అని. అంటే ఎకానమీ ఇస్ ది వల్నరబుల్ ఆస్పెక్ట్, అకిలీస్ హీల్ అని ఇంగ్లీష్ లో ఇడియం ఉంది. అంటే బీజేపీకి మోడీకి అత్యంత బలహీనమైన అంశం ఏదైనా ఉంది అంటే అది ఎకానమీ. సో ఆ అత్యంత బలహీనమైన అంశాన్ని అంటే బీజేపీ మోడీకి డిఫెండింగ్ కూడా అవకాశం లేని అంశమైన ఎకానమీ పైన సంయుక్తంగా పోరాడాలని నిర్ణయించారు. 5వది ఇండియా కూటమిని మీటింగ్ ప్రతి 2 నెలలకు ఒకసారి పెట్టుకోవాలని నిర్ణయించారు. ఆగస్టు మీటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. సో ఈ 5 కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఈ ప్రాసెస్ లో జరిగిన మరో పరిణామం ఏంటంటే ఇండియా కూటమిలో ఏ లోపాలున్నా కూడా మీకు బీజేపీని వ్యతిరేకించటానికి ఐక్యం కావాల్సిందే. బీజేపీని వ్యతిరేకించే శక్తులు ఐక్యం కాక తప్పవు. తమ మనుగడ కొరకు, తమ అవసరాల కొరకు, భారతదేశ ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు ఐక్యం కావాలి అని ఐక్యతకు ఒక మూల ప్రాతిపదికను కూడా మరోసారి పునరుద్ఘాటించారు. అంటే వాట్ బైండ్స్ ఇండియా బ్లాక్ పార్టీస్, ఇండియా బ్లాక్ కూటమి పార్టీలను కలిపి ఉంచేటువంటి ఇరుసు ఏమిటి అనే అంశాన్ని కూడా గుర్తించి దాన్ని నొక్కి చెప్పారు. ఆ మేరకు ఇండియా కూటమి అవుట్కమ్ చాలా బెటర్ అవుట్కమ్ అన్నట్లే కదా.